అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త మీకు సంతోషాన్ని తెస్తుంది. మీరు ఈరోజు మీ మిత్రులకి పార్టీ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొంత వల్ల మీరు ఈరోజు కాస్త సంతోషంగా ఉంటారు. ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని ఈరోజు బిజీగా వ్యస్తులను చేసి ఉంచుతుంది. మీరు వారి కొరకు వారి కోరికను కూడా నెరవేరుస్తారు. ఈరోజు మీకు ప్రేమ కంటే కూడా మీరు ఈరోజు మీకు ఇష్టమైనటువంటి విషయాలు ఎన్నో జరుగుతాయి. శరీరానికి సరిపడేంత శక్తివంతమైనదిగా ఈరోజు మీరు ప్రేమను భావిస్తారు. స్టాక్ మార్కెట్లో పనిచేసే వ్యక్తులు తమను తాము పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. మీ ఆదాయ వనరులలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ అవి తొలగించబడతాయి. ఆరోగ్యానికి సంబంధించి అనేక శుభవార్తలు వింటారు. మీ ఆలోచనలను స్పష్టంగా మీరు ఉంచుకోవాలి. మీ ఖర్చులను కూడా నియంత్రించుకోవాలి. నిరుద్యోగులకు సన్నిహితుల ద్వారా అందిన ఒక సమాచారం ఎంతో ఉపకరిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు అయితే తప్పవు. మరి ఈ రోజు డబ్బు ఎంత ముఖ్యమైనదో కూడా తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టవలసి వస్తే మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో కూడా మీరు తెలుసుకుంటారు. అదృష్టం మీకు ఈరోజు కలిసి వచ్చింది. ఈ సమయంలో మీరు డబ్బు కంటే కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. దేవ దర్శనం లభిస్తుంది. అందరితో స్నేహంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పసుపు రంగు దుస్తులను దానం ఇచ్చటం వల్ల మరి మీకు మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగించబడతాయి. ఇక ఈరోజు మీరు బంధువుల మిత్రులతో వైరం జరగకుండా చూసుకోవాలి. మరి కొన్ని అవాంతరాలు ఉంటాయి, అవి కూడా అధిగమించబడతాయి. క్రీడాకారులు వైద్యులకు నూతన ఉత్సాహం కలుగుతుంది. హనుమాన్ పూజలు చేయటం వల్ల మేలు కలుగుతుంది. మరియు ఏమైనా మార్పులు ఉంటే కూడా ఈరోజు చేసేయండి, మీకు మంచిగా ఉంటుంది. పని సంబంధిత విషయాల ఒత్తిడి అనవసరంగా తీసుకోకండి. ప్రస్తుతానికి మీరు కొత్త బాధ్యతను అసలు అంగీకరించకపోవడమే మంచిది. మిమ్మల్ని మీరు ఈరోజు నమ్మండి, మీకు మంచి జరుగుతుంది. మనసు సంతోషంగా ఉంటుంది. మీరు సహోద్యోగుల నుండి మద్దతు పొందవచ్చును. పాత స్నేహితులతోటి కలుస్తారు. వివాదాస్పద కేసులలో విజయం సాధిస్తారు. మరి ఈరోజు ఆదాయ రుగ్మతలు పెరుగుదల కూడా ఉంటుంది. మరి వివాదం తర్వాత మీకు మంచి పరిస్థితులు అయితే వస్తాయి. మీరు ఈరోజు సత్యాన్ని అర్థం చేసుకుంటారు. మీ పనికి బదులుగా పనిని నడిపించే అవకాశాన్ని పొందొచ్చు. ఈరోజు మీకు స్నేహితులలో కొందరు శత్రువులు ఉన్నారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి విషయాలను ఎవరితో కూడా మీరు ఖచ్చితంగా తెలియచేయకండి. భార్యాభర్తల మధ్య సంభాషణలో పాత విషయాలను దరిచేయనివ్వకండి. లక్కీ సంఖ్య 46, లక్కీ కలర్ పగడపు. పరిహారంలో మరి చూసినట్లయితే ఈరోజు మహాగణపతి మూలమంత్రం 11 సార్లు జపించి వినాయకుని పూజించటం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.